ఒక గురువు బోర్డుపై వ్రాస్తూ ఉన్నారు. అయితే పిల్లలు చిత్రాలు గీస్తున్నారు. అక్కడ గురువు, నేను బాగా గీయలేను. నా చిత్రాలను అందరూ నవ్వుకుంటారు. పర్లేదు రోహిత్, నీ వంతు ప్రయత్నం చెయ్యి. నా కోసం ఏదైనా మాయ పెన్సిల్ ఉంటే బాగుండేది. బాలక, ఏదైనా ప్రత్యేకమైనది నేను బాగా గీయడానికి సహాయపడే ఏదైనా ఉందా? ఆ. ఆ. ఇది మాయా పెన్సిల్. నువ్వు ఊహించినది గీయిస్తుంది. అవునా? నిజమేనా? అవును, కానీ జాగ్రత్తగా వాడాలి. మాయను తెలివిగా వాడితేనే ప్రయోజనం. నేను తీసుకుంటాను. ఒక అందమైన పార్క్ గీయాలి. వావ్, ఇది అద్భుతం! రేపు చిత్రలేఖన పోటీ ఉంది. అందరూ సిద్ధంగా ఉండండి. మాయా పెన్సిల్తో అయితే నేను ఖచ్చితంగా గెలుస్తాను. ఏమిటిది? ఎందుకు పనిచేయడం లేదు? రోహిత్, ఏమైంది? నా పెన్సిల్ పనిచేయడం లేదు. నేను గీయలేను. రోహిత్, నీ చేతులతో గీయు. సంపూర్ణత ముఖ్యం కాదు, ప్రయత్నం ముఖ్యం. సరే, ప్రయత్నిస్తాను. ఈ రోజు విజేత రోహిత్. కృషి మరియు సృజనాత్మకతకు బహుమతి. నేనా? కానీ నా చిత్రం పర్ఫెక్ట్ కాదు. అది ముఖ్యం కాదు. నువ్వు నీ శ్రమతో గీశావు, అదే గొప్పది. చూసావు కదా, నీకు మాయ అవసరం లేదు. నమ్మకం అండ్ శ్రమ చాలు. అవును, ఇక నుంచి నేను నా శ్రమపైనే ఆధారపడతాను.